పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు అరుదైన గౌరవం. మే 1-6 వరకు వియత్నాంలో జరగబోయే బుద్ధ భగవానుడి అవశేషాల ప్రదర్శనకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి దుర్గేష్ వెళ్లాలని పీఎంఓ నుంచి ఆదేశాలు. మంత్రి కందుల దుర్గేష్కు లభించిన ప్రత్యేక గౌరవంపై ప్రభుత్వం, ప్రజల నుండి ప్రశంసల వెల్లువ. తనకు లభించి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు అరుదైన గౌరవం. మే 1-6 వరకు వియత్నాంలో జరగబోయే బుద్ధ భగవానుడి అవశేషాల ప్రదర్శనకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజుతో కలిసి దుర్గేష్ వెళ్లాలని పీఎంఓ నుంచి ఆదేశాలు. మంత్రి కందుల దుర్గేష్కు లభించిన ప్రత్యేక గౌరవంపై ప్రభుత్వం, ప్రజల నుండి ప్రశంసల వెల్లువన అవకాశంపై సంతోషం వ్యక్తం చేసిన మంత్రి దుర్గేష్, అమరావతి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు కేంద్రం నుండి అరుదైన గౌరవం దక్కింది. వియత్నాంలోని హోచిమిన్ నగరంలో మే 1 నుండి 6వ తేదీ వరకు జరగబోయే బౌద్ధ ధార్మిక కార్యక్రమానికి భారత దేశం నుండి బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలను, కపిల్వాస్తు అవశేషాలు ప్రదర్శించే నిర్వహణ బాధ్యతలను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు అప్పగిస్తూ పీఎంఓ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వియత్నాం ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలో భారత ప్రభుత్వం దేశంలోని వివిధ ప్రాంతాల్లో భద్రపరిచిన బుద్ధుడి పవిత్ర అస్థికలు, అవశేషాలను పటిష్ట భద్రత నడుమ న్యూఢిల్లీ నుండి భారత వైమానిక దళానికి ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ చెందిన ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్లో తీసుకెళ్లనుంది. బౌద్ధ మత అనుచరులు ఎంతో పవిత్రంగా భావించే బుద్ధ భగవానుడి అవశేషాలను బౌద్ధమత అనుచరుల సందర్శనార్థం వియత్నాంలోని హోచిమిన్ నగరంలో ప్రదర్శించనుంది. తద్వారా వియత్నాం, భారతదేశ బౌద్ధ సమాజాలు, ప్రజల మధ్య దీర్ఘకాలిక స్నేహపూర్వక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. బౌద్ధ మతం పరిడవిలిన భారత నేల నుండి తీసుకెళ్లిన బుద్ధుడి పవిత్ర అవశేషాలను ప్రదర్శన తరువాత మంత్రుల బృందం భారత్ తరలించనుంది. పీఎంఓ ఆదేశాల మేరకు మంత్రి కందుల దుర్గేష్ బుధవారం సాయంత్రం న్యూఢిల్లీ వెళ్లనున్నారు.